కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని గాలికొదిలేసింది. ఉమ్మడి రాష్ట్రంలో మహానేత వైఎస్ఆర్ తీసుకొచ్చిన 108 వాహనాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకువెళ్లింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ వాహనాలన్నీ మూలన పడుతున్నాయి. ఫోన్ కొట్టగానే ప్రజలను ఆసుపత్రులకు చేర్చాల్సిన 108 వాహనాలను ఇప్పుడు పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో 108 వాహనాల స్థితిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. వైఎస్ఆర్సీపీ హయాంలో కుయ్యమంటూ ప్రజల ప్రాణాలను రక్షించిన 108 వాహనాలు మూలన పడుతున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో భాగంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని మాత్రం గాలికి వదిలేసింది. రాష్ట్ర ప్రజలకు కనీస వైద్య సౌకర్యాలు అందించలేని స్థితికి ప్రభుత్వం చేరుకుందనడానికి 108 వాహనాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇక సత్యసాయి జిల్లా మడకశిరలో 108 వాహనాలను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. మడకశిరలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఓ 108 వాహనం, ప్రభుత్వ విశ్రాంతి గృహం ఆవరణంలో గుడిబండ మండలానికి చెందిన 108 వాహనం అక్కడి ఆస్పత్రి ఆవరణంలో మూలన పడి దర్శనమిస్తున్నాయి. ఏడాది కాలంగా ఒక్కసారి కూడా రిపేర్లకు నోచుకోకపోవడంతో మడకశిరలో ఒక్కో 108 వాహనం మూలన పడుతూ వస్తోంది. మడకశిరలో ఒకటి తర్వాత ఒకటి మొత్తం 3 వాహనాలు మూలన చేరాయి. దీంతో మడకశిర చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరిగితే 108 అందుబాటులో ఉండడం లేదని స్థానికులంటున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే వచ్చే 108 వాహనాలు ఇప్పుడు రావడం లేదని చెబుతున్నారు. గర్భిణీలు ప్రసవ వేదనతో ఇబ్బందులు పడుతుంటే ప్రైవేటు వాహనాల్లో తీసుకెళ్తున్నామని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఆచరణను మాత్రం విస్మరించారు. రెడ్ బుక్ పై ఫోకస్ పెట్టి పేదల కష్టాలను పట్టించుకోవడం లేదని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. 108 వాహనాలే ఇలా ఉంటే ఇక ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం సంగతి పెద్దగా చెప్పాల్సిన పని లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పేదలకు మెరుగైన వైద్యం అందాలంటే 108 వాహనాలను తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తేవాలని మడకశిర వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప అన్నారు. అనేకమైనటువంటి ఇబ్బందులకు గురిచేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో సృష్టిస్తున్నారే తప్ప కనీసం ప్రజల ప్రాణాలను కూడా కాపాడలేనటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికని నేను తెలియజేస్తున్నాను. కేవలం 5 108 అంబులెన్సులు ఉన్నాను, 3 అంబులెన్సులు మూలన పడ్డాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేల్కొని ప్రజారోగ్యానికి సంబంధించిన 108 వాహనాలను మరమ్మతులు చేయించాలని మడకశిర వాసులు కోరుకుంటున్నారు.